వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్నటువంటి అమరావతి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, బయట ప్రపంచం అయితే రకరకాలుగా కనిపిస్తుంది. అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకునేందుకు ఎస్4 మీడియా ఈ రోజున అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో అవుతున్నాము. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. కంచర్ల జగన్మోహన్ రావు ఉంటున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సరే అండి, దాదాపు 1600 పాటు ఉద్యమం చేశారు. చివరికి రైతులు అమరావతిని సాధించారు. కూటమి ప్రభుత్వ అధికారంగా వచ్చింది దాదాపు 2 ఏళ్ల కాలం అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారేంటి? అసలు వాస్తవం ఏంటి? ఏం జరుగుతుంది? బయట ప్రపంచానికి ఏమో రకరకాలుగా ప్రచారం అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు, సాయంత్రం 6 దాటితే ఉండదని, అంతా మునిగిపోద్దని, వర్షం వస్తే ఏదో అయిపోతుందని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే మా ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు? మా ద్వారా చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఏదో అవివేకులు చెప్పుకునే మాటలండి అవన్నీ. ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రం మాకు వర్కులు మాత్రం ఫుల్గా జరుగుతున్నాయి. దాదాపు 30 నుంచి 35 మంది లేబర్ వచ్చారు. అన్ని పరికరాలు వచ్చినాయి బ్రహ్మాండంగా. మీరు కావాలంటే ఎవరో అవివేకులు చెప్పుకోవటం కాదు, అది మనం వింటాం కాదు, వచ్చి కళ్ళతో చూస్తే తెలిసిద్దండి ఎవరికైనా సరే. సెక్రటరియట్ కానీ, మరి ఐకాన్ టవర్స్ కానీ, మరి అట్లానే హైకోర్టు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అవి ఇప్పుడు పునాదుల్లోంచి బయటకు వచ్చినాయండి. ఇక ఒక సంవత్సరంన్నర లోపల అవి అయిపోతాయి దాదాపుగా. సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ఐకాన్ టవర్స్ కానీ మొత్తం. మరి ఇప్పటికే కొన్ని అయిపోయినాయి. మినిస్టర్ బంగ్లాలు అయిపోయినాయి, మినిస్టర్లు అయి, మరి అట్నే ఎమ్మెల్సీలు అయిపోయినాయి, క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, మరి మాకు జుడిషియల్ మొత్తం అయిపోయినాయి. అవి మరి అసలు మాకైతే సిఆర్డీ బిల్డింగ్ అయితే నెంబర్ 1 ఫస్ట్ అదే ఓపెనింగ్ అయింది. కావాలంటే చూసుకోమనండి వచ్చి ఇక్కడికి వచ్చి. నెంబర్ 1గా కట్టాను. అంత మంగళ గొడ్డ సాయుడు కట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఇవాళ ఎంతో టెక్నాలజీ తోటి చంద్రబాబు నాయుడు దాన్ని రూపుదిద్దిచ్చాడు. అది బ్రహ్మాండంగా ఉంది. ఇలా హైదరాబాదులో మరి హైటెక్ సిటీ ఎట్టా ఉందో ముఖద్వారం అట్టా ఉందండి. రాజధానికి ముఖద్వారంగా సిఆర్డీ ఆఫీస్ అలా అవపడుతుంది. ఎక్కడ విజయవాడ కనకదుర్గం గట్టు మీద కూడా అవపడుతుంది. దాన్ని ఎటువంటి పరిస్థితిలో మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. వీళ్ళంతా చెప్పేదంతా పేక్ వార్తలండి, వైసీపీ వాళ్ళు చెప్పే ఈ మాటలు. అంతేగాని తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పరు. నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నాను. నేనేం తెలుగుదేశం కాదు, ఇంకో కూటమి ప్రభుత్వం కాదు. నేను కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా. మా రాజధానిలో మాత్రం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే ఒకేసారి జరగాలంటే జరగవు కదండి, నిదానంగా జరుగుతున్నాయి. దాన్ని కూడా ఇంకా స్పీడ్ పెంచారు. మరి నిన్న ఇవాళ కొద్ది వర్షాలు పడతాయని వర్షంలో కూడా పనిచేస్తున్నారు. లేబర్ అంతా ఇక్కడే ఉండి, లేబర్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. లేబరు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. ఆ అనుమానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వస్తే నా దగ్గరకు వస్తే నేను అన్ని తిప్పి చూపిస్తా, అంతే తప్ప. ఇప్పుడు నిన్నగాక మొన్న కాలేజీ ఏదో స్కూల్ కూడా ఒకటి వచ్చింది శాఖమూరు దగ్గర, అది కూడా రేపు వెళ్ళుంటే శంకుస్థాపన జరుగుతాయి. అంతేగాని పనులు జరగట్లేదనే మాట ఒట్టి అవివేకులు చెప్పుకునే మాట అండి అది. అంటే అమరావతి ప్రాంతంలో ఒక సిఆర్డీ బిల్డింగ్ తప్ప ఎటువంటి నిర్మాణాలు ఏమీ లేదు. ఒక రోడ్లు, డ్రైనేజీలకే జరుగుతున్నారు. కోట్లాది రూపాయలు అక్కడ పెడుతున్నారు అనేది జగన్ చెప్తారు. నిజంగా ఒక సిఆర్డీ బిల్డింగ్ తప్ప మిగతా ఏమీ జరగట్లేదు. రోడ్లకి వీటికి కోట్ల రూపాయలు పోస్తే మిగతాదంతా ఏమవుతుంది అనేది జగన్ ఏం చెప్తారు? అసలు ఇక్కడ వైసీపీ ఆరోపణ. అసలు ఇక్కడ కోట్లతో పని లేదండి. వైసీపీ పేక ఆలోచనలు ఎన్నైనా చేసిద్దండి. వైసీపీకి వాళ్ళకి కావాల్సింది ఏంది? శవరాజకీయాలు వాళ్ళకి కావాల్సింది. ఇక్కడ శవరాజకీయాలతో పని లేదండి. ఇక్కడ మాకు బ్రహ్మాండంగా రోడ్లు కానీ అవి కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే అంతా డ్రైనేజీ వర్క్, నీకు పైన వరకు కాదు కదా. రోడ్లు కూడా ఎక్కడ అయినాయండి? రోడ్లు అయినాయి అంటారు. అంతా డ్రైనేజీ వర్క్ జరుగుతుంది. అది కూడా ఏమో స్పీడ్గా జరుగుతుంది. మరి విద్యుత్ తీగలు అయితేవి, మరి గ్యాస్ సిలిండర్లకు అయితేవి, మరి మొత్తం డ్రైనేజీయే. వాటర్ కానీ దేనికైనా మొత్తం డ్రైనేజీకి వెళ్ళిపోవాలి. డ్రైనేజీ వర్కే నీకు చాలా లేట్ అవుతుందండి. అక్కడ ఏది లోతు తీయటం, ఇవన్నీ పరికరాలు అమర్చడం, ఇవన్నీ ఎన్ని పైపులన్నీ ఒక్కొక్క డ్రైనేజీలో దాదాపు 40-30 పైపులు అమరుస్తున్నారు. మరి ఇవన్నీ లేట్ అవుతాయి కదండి. ఒక్కసారి ఎట్టయితే మనం బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? 1 year పడుతుంది. మన బిల్డింగ్ కట్టాలంటే ఒక 5 సెంట్లు స్థలంలో బిల్డింగ్ కట్టాలంటే 3 సంవత్సరాలు పడుతుంది, అంతే కదా. మరి ఇవాళ దాని టెక్నాలజీ తోటి బాగా స్పీడ్గా పనులు జరుగుతున్నాయండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. పోతే మా రైతులు ఫ్లాట్లో కూడా చేస్తున్నారండి. ఈ ప్లాట్ల విషయంలో ఒక రకమైనటువంటి ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వ అధికారం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇంతవరకు రైతులు రిటర్నబుల్ ఫ్లాట్లే దిక్కు లేదు. ఇంకా అమరావతి ఏం కడతారని చెప్తారు, పదే చెప్తారు. నిజంగా మీకు ఏదైతే రైతులకు భూములు ఇచ్చిన రైతులు అవుతున్నారో, రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన ఆ విషయానికి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్లు ఏం చెప్తారు? రిటర్నబుల్ ఫ్లాట్ల గురించి చెప్పడం అంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కి 2 సంవత్సరాలు అయింది. వాస్తవం నిన్నటితో 2 అయింది. 2 అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఇదంతా చిట్టడివి చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో. మరి అడివంతా బాగు చేయాలి కదండి.
అది దాదాపు 3 నెలలు 4 నెలలు అది పట్టింది, 4 నెలలు పట్టింది. మళ్ళీ ఈ కాంట్రాక్టర్లని, మరి గతంలో పోయిన కాంట్రాక్టర్లని, కొత్త కాంట్రాక్టర్లు పిలిచి వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి పంచించేదలకి అది ఒక 4-5 నెలలు పోయింది. దాదాపు 10 నెలలు వృధాగా పోయిందండి. ఏది జగన్మోహన్ చేసిన అరాచకానికి రోడ్లు కూడా ధ్వంసం చేశారండి. కొన్ని తార్ రోడ్లు అయితే పగలగొట్టారు. మరి అట్లాంటివి మొత్తం చేసేటప్పటికి మరి సంవత్సరం వెళ్ళిపోయింది. ఇప్పుడు సంవత్సరం నుంచి చేస్తున్నారు. కావాలంటే రమ్మనమనండి, ఏ బిల్డింగ్ లాగినాయో ఇక వచ్చే ఆగస్టు నుంచి మొత్తం ఓపెనింగ్లు జరుగుతాయి. ఇక ఇప్పుడు కట్టడాలు అయితే అయిపోవచ్చు, చివరి దశలో ఉన్నాయి. కొన్ని కట్టడాలు అయితే అయిపోవచ్చినాయి, మొత్తం ఓపెనింగ్లు జరుగుతాయండి. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఏదైనా సరే వచ్చి చూసుకోమనండి. అపార్ట్మెంట్లు మొత్తం రెటనబుల్ ప్లాట్ల విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారనేది ఒక ప్రచారం. నిజంగా మీరంతా అసంతృప్తిగా ఉన్నారా? నేను కాంగ్రెస్ వాడినే కదండి. నేను అసంతృప్తిగా ఉంటే నేను చెప్తానుగా. చంద్రబాబు ఏమన్నా దాచిపెట్టగా, చంద్రబాబు వర్కుని లేకపోతే ఇంకొక వర్కుని దాచిపెట్టినా, లేకపోతే పవన్ కళ్యాణ్ వర్కుని దాచిపెట్టగా బ్రహ్మాండంగా వర్కులు జరుగుతాయి. రిటర్నబుల్ ప్లాట్లు అంటే మరి ఇప్పుడు ఈ 4 నెలల నుంచి జోరుగా పనులు సాగినాయి. ఇవాళ మా చేతి దగ్గర ప్లాట్లు నాకు ఇచ్చినాయి కాదు, ఎవరికో ఇచ్చినాయి. అక్కడ రోడ్లు మొత్తం అయిపోవచ్చినాయి, చివరి అంకంలో ఉన్నాయి ఆ రోడ్లు. అవి రిటర్నబుల్ ప్లాట్లకు మాత్రం బ్రహ్మాండం చేస్తున్నారు. అవుతాయి అవి కూడా ఒక సంవత్సరంన్నర పట్టిద్దండి. సంవత్సరంన్నరలో అయిపోతాయి మొత్తం. ఈ డ్రైనేజీ పనులే లేట్ అవుతున్నాయి సార్. అంతే తప్ప వీళ్ళు ఏదో కళ్ళబల్లి మాటలు, ఆ వైసీపీ వాళ్ళు ఏడో కూర్చొని 4 గోళ్ల మధ్యలో కూర్చొని మాట్లాడి జరిగిపోయింది. పబ్లిక్లో వచ్చి మాట్లాడాలి ఏది మాట్లాడినా. అంతేగాని ఏదో ఒక రాయి వేయటం పోవటం అంటే అది జరగని పని. ఆయన 5 సంవత్సరాలు దీన్ని అడవి చేశాడండి. ఈ అడవిని మరి అలా దాన్ని సరిచేసేందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడుతున్నాడు, లోకేష్ కూడా కష్టపడుతున్నాడు, నారాయణ గారు కూడా కష్టపడుతున్నాడు. ఆయన వయసులో కూడా మరి ఆయన తిరుగుతున్నారు, డే అండ్ నైట్ తిరుగుతూనే ఉన్నారు, చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. సార్ ఇప్పటికీ అసలు ఎవరికైనా రైతులకు భూములు ప్లాట్లు కేటాయించారా? అందరికి కేటాయించారండి ప్లాట్లు మొత్తం. మరి ఎందుకు మొన్న మరి వాళ్ళు అదే నేను చెప్పేది. 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి పేరు నాని కూడా ఈ ఫ్లాట్ ఇతనిదే, ఇది ఫ్లాట్ ఎల్లయ్యదే, ఇది సుబ్బయ్యదే అని ఎవరికైనా మీరు కేటాయించారా? సముద్ర పొట్టున్నాడు పేరు నానికి ఏం తెలుసండి? పేరు నాని రమణమానండి. ఏదో చౌక దుకాణం బియ్యం కాదు అమ్ముకోవడానికి, ఎక్స్పోర్ట్లు చేయడానికి. ఇది వర్క్ పని. ఇక్కడ రమణమాన ఎంతంత రోజు కందకాలు తీయాలో, ఎంతంత డ్రైనేజీలు వేయాలో, మొత్తం ఏం చేయాలో చూస్తాడు. మాకు రిటర్నబుల్ ప్లాట్లు మొత్తం అందరు రైతులకు ఇచ్చారండి. ఇంకా మాకు 1800 ఎకరం ఉంది ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మొన్న నుంచి ఆయన పిలిపించాడు. ఏదో దొంగ పిలిపించాడు. మాకు తెలుసు ఎవరెవరితో పిలిపించింది. ఇక్కడ రైతుల్ని, రాజధానిలో రైతుల్ని ఎవరు పిలుచుకెళ్ళింది, ఎవరు తీసుకెళ్ళింది మొత్తం తెలుసు. దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడారో అందరు విన్నారు టీవీ ముఖంగా. నేను చెప్పడం కాదు, నేను చెబితే అది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుకోవడం కాదు. న్యాయంగా న్యాయ నిర్ణేతలుగా తేల్చాలి ఏదైనా సరే. మాకు ప్లాట్లు మొత్తం అందరికి ఇచ్చారండి. ఆ 1800 ఎకరానికి ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు పొలం ఇవ్వలేదు కాబట్టి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. మాకు అందరి కాగితాలు ఎవరింట్లో వాళ్ళకే కాగితాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు. ప్లాట్లు కేటాయించారా లేదంటే ఫిజికల్ గా ఈ ఫ్లాట్ మీదే అనేది మీకు హద్దులే చూపించారు? ప్లాట్లు కేటాయించారండి, హద్దులే చూపించలేదు. మాకు రాళ్ళు కూడా బాతారు గతంలో. ఈయన వచ్చినాక రాళ్ళు మొత్తం ఇరిగిపోయినాయి. ఎట్టబడితే అట్ట తిరిగి, ఎట్టబడితే అట్ట బళ్ళు తిప్పి, ట్రాక్టర్లు తిప్పి నాశనం చేయాలని కదా వాళ్ళు. ఫ్లాట్లు ఇచ్చిన మాట వాస్తవం. ఎవరికి ఇవ్వలేదు రమ్మనమానండి, చెప్పమానండి ఎవరికి ఇవ్వలేదో. ఆ పేరు నాని కానీ రమ్మనమానండి, నేను మాట్లాడతా. మరి అధికారం వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళకే ఫ్లాట్లకు దిక్కులేదు అనేది ప్రచారం. మరి ఇప్పుడే కదా సార్ నేను చెప్పింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే 10 నెలలు పోయింది. జరిగిన పనులు చెప్పా. తర్వాత ఇప్పుడు 14 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి 15 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డ వర్షాల్లో కూడా పనులు చేస్తున్నారుగా. అసలు ఇవన్నీ వాళ్ళన్నీ చెప్పాయని కళ్ళబొల్లి మాటలండి, కాకెమ్మ కబుర్లు చెబుతాను అంతే. నిజమైన మాటలు చెప్పనమండి ఎవరైనా నమ్ముతారు. అంతేగాని చూడకుండా ఏదో చెప్తే అట్ట. నిన్న కడపాళ్ళు వచ్చారు, మొత్తం తిరిగి చూశారు. ఆ పులివెందుల నియోజకవర్గం వాళ్ళే వచ్చారు నా దగ్గరికి. కారు వేసుకొని మొత్తం తిప్పి చూపించా.